మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శ్రావణ మాసంలోని తులసి మొక్క యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా? తులసి యొక్క విశిష్టత ఒక శ్రావణ మాసమే కాదమ్మా, సంవత్సరం అంతా ఉంటుంది. తులసిలాగే ఇంకొకటి ఉంది, అది సంవత్సరం అంతా. ఈ రహస్యం మనం గ్రంథాలు చదివితే తప్ప తెలియదు. బ్రహ్మవైవర్త పురాణం అని ఉంది, దాంట్లో తులసి మహత్యము ప్రత్యేకించి ఒక ఖండమే ఉంది అక్కడ. దాన్ని ఏం చేసాం మనం, తులసి అనే అమ్మాయి భగవంతుని కోరుకుంది, ఇలాంటి దిక్కుమాల కథలు అంటగట్టాం తప్ప తులసి ఎలా ఆవిర్భవించింది పట్టించుకోవటం లేదు మనం. క్షీరసాగర మథనం జరుగుతుంటే పాల చుక్కలు ఎగిరిగిరి పడతాయి కదా, పడుతూ ఉండగా చటుక్కుని 2-3 చుక్కలు గట్టు మీద పడి అక్కడ చెట్టు కింద మొలిచింది. రాక్షసులు దేవతలు చూశారు, ఏ చచ్చిపోతాం ఇప్పటికీ కూడా అయిపోయి, ఇక్కడ క్లీనింగ్ చేస్తాం అనుకున్నారు వాళ్ళు. అయిపోయి ఇది అయిన తర్వాత కల్పతరువు పుట్టింది, ఏనుగు పుట్టింది, గుర్రం. సరే అన్నీ ఇంద్రుడు పట్టుకుపోయాడు. గుర్రాన్నేమో హాయిగా వదిలేశాడు, ఏనుగుని చెట్టు కట్టేశాడు. ఏనుగుకి కోపం వచ్చింది, నేను కామధేనువుని కదా, కామధేను వదిలిపెట్టేశావు, నేను ఐరావతాన్ని, ఇరావతము గొప్ప సంపద, నన్ను కట్టేస్తావు నువ్వు అంటే ఇంద్రుడు నవ్వి, కట్టిన చోటు చూసుకో అన్నాడు. ఆ కట్టిన కల్పతరుడు దగ్గర కట్టారు కదా, ఆ కట్టిన చోట్లోంచి ఒక తీగ మొదలయ్యి కిందకి పాకుతుంది భూలోకంలోకి. దాని పేరేమిటో తెలుసా, నాగవల్లి. నాగ అంటే ఏనుగు, వల్లి అంటే తీగ. ఇక్కడి నుంచి అది భూలోకంలో దేవతార్చనకి నీకు బదులుగా ఉపయోగిస్తారు. అదే తమలపాకు. నాగవల్లి గొప్పతనం. తులసి కూడా అలాంటిదే. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే, కేశవార్థం లుణామిత్వం వరదాభవ శోభనే. అమ్మా తులసి, నీకు పువ్వులు ఉండవు, తులసి పువ్వులు ఉంటాయా? ఉండవు కదా. కాయలు ఉంటాయా? ఉండవు, ఆకులు మాత్రమే ఉంటాయి. అది కూడా తెంపేశారు మీరు, మళ్ళీ కొత్త వస్తున్నాయి. ఊరు వెళ్ళిపోయారు, అన్నీ జాగ్రత్త పెట్టారు. ఆఖరి మీ ఇంట్లో పెంచే కుక్కను కూడా పక్క వాళ్ళకి అప్పచెప్పారు. తులసి కోట మాత్రం పట్టించుకోరు, ఎండిపోయింది అది, కుయ్యో మర్రో. మీరు నీళ్లు పోసారు, మళ్ళీ వస్తుంది. తులసి చెట్టు గొప్పతనం తెలిసిన, 2 రోజులు నీళ్లు పోయికండి, 4వ రోజుని నీళ్లు పోస్తూ ఒకసారి ఇలా పైకి చూడండి, అంతవరకు ఎండిపోయి ఇలా ఉన్న మొక్కలు నీళ్లు పోయిగానే అలా విచ్చుకుంటుంది. అలాగా అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే. అందుకనే విష్ణువుకే ఆరాధన చేస్తారు తులసితోటి, ఇతర దేవతలకి చెయ్యకూడదు. శివునికి శివరాత్రి నాడే, వినాయకునికి వినాయక చవితి నాడే, ఇలా నియమాలు ఉన్నాయి. అంచేత తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే. అందుకని మేము తుంచుతున్నాం. ఎలా తుంచాలి? ఇలా 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 కాదు, ఈ 2 వేళ్ల మధ్యని పట్టుకుని ఆ 3 ఆకులు ఉండేలాగా అది తుంచాలి. ఒకటి చెట్టు ఎండిపోయింది, ఆ చెట్టు ఎండిపోయిన ముక్కలు ఉంటాయి కదా, చెట్టు ముక్కలు, అవి యజ్ఞానికి వాడాలి. ఇలా నియమాలు ఉన్నాయి. చేత తులసి గొప్పతనం అది. అంచేత తులసి ఆరాధన వల్ల సంపద కలుగుతుంది, స్త్రీలకి సంపదతో పాటు సౌభాగ్యం కలుగుతుంది. పిల్లలు కనుక తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే విజ్ఞానం కలుగుతుంది. తులసి కోటలో నీళ్లు వేసినట్టయితే ఎన్ని నీటి చుక్కలు వేస్తున్నారో దానికి ఉన్న బలం ఎంతుందో ఆ బలం అంతా మనకి వస్తుంది. తులసి అష్టకం ఉంది, తులసి స్తోత్రం బ్రహ్మవివర్త పురాణంలో చాలా చెప్పారు. అందుకని ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పిస్తూ స్వామివారు తులసిమాల వేసుకుంటారు కదా, అక్కడ ఎందుకని తోమాల సేవ అంటారు. ఇది దీని పువ్వులతో అంటే తోమాల సేవ అంటే తులసి వేసుకోవడం. అందుకని తులసి గొప్పతనం అలాంటిది. ఇంకొకటి చెప్పి ఆపుతాను. దేవుడి గుళ్ళో తులసిమాల ఇస్తారు, మనకి పెద్ద పట్టింపు లేదు, పూలు ఏంటి పెట్టుకుంటాం, ఇలా ఇలా పక్కన పెట్టడం. తులసి తెచ్చుకుని మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అది ఎండి వత్తలైపోయినా కూడా ఉపయోగిస్తుంది, ధనం నిలబడుతుంది. తులసి దళాలు కోసిన వాటిని నెల రోజుల దాకా కూడా ఔషధంగా పనిచేస్తున్నది.
అంటే తులసి లోపల తమలపాకు లోపల ఏమిటి? పత్రం, పుష్పం, ఫలం, తోయం 4 ఉంటాయి. ఈ 4 స్వామికి ఇష్టం కదా, అందుకని తులసి పూజ చెయ్యమంటారు. సరే, తులసి మహత్యం కథలు మీకు ఉన్నాయి కదా, అది నేను ఇక్కడ ధర్మసంధ్యాలో చెప్పక్కల్లా. ఆ కథలు చదువుకోండి, ఫలితం లభిస్తుంది. తులసి మీద భక్తులు ఎవరు చెయ్యని గొప్ప గానం ఒకటి ఉంది. ఆళ్ళవార్లు త్యాగరాజస్వామి, అమ్మా తులసమ్మ మా ఇంట నెలకొని ఉండవమ్మా అంటూ త్యాగరాజ కీర్తన. మామిడి చెట్టు ఇంకోటో అయితే పెట్టరు, తులసి చెట్టు నీకు అంటే ఏం లేదు, మా పెద్ద ఆయన చెప్పారు, శ్రీ రఘురామ చారు తులసీదళదామ అని చెప్పి, రాముడికి తులసి మొక్కలు తేలిగ్గా దొరకవు, అంచేత నా ఇంట్లో తులసి చెట్టు ఇచ్చామనుకోండి, ఆ తులసి మొక్కలకి తులసి దళాలకైనా కానీ రాముడు వస్తాడు ఏంటి అంటే, మహాప్రభు ఏం ప్రాణం తీస్తున్నావయ్యా అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళు. అయిందా? ఆళ్ళవార్లు తులసి మీద కూడా ఒక చక్కటి జోక్ వేశారు ఆయన. జోక్ కాదు, భావ ప్రకటన. స్వామి బయలుదేరేట, గరుత్మంతుడు అయ్యా నేను వస్తున్నానండి, గరుత్మంతుని ఎక్కించుకున్నట్ట. ఎక్కించుకుంటే ఎవరండి ఎక్కింది అన్నట్ట. అదే నన్నే చూసావు కదా, నేనే ఎక్కాను. లేదని మీరు అనుకోవట్లేదు, నేను మీతో పాటు లక్ష్మీదేవి కూడా రావాలి, అమ్మవారు రావాలి, ఆవిడ లేదు. ఆవిడ వచ్చిందయ్యా. ఇది ఒక 8 పాసురాల్లో వర్ణించారు. ఇది 8 స్టాంజాస్లో. అప్పుడు అమ్మవారు నవ్వి చెప్పిందిట, మీరు నేను వచ్చాను సరే, ఇంకొకళ్ళు రావాలి, మీకు తెలియలేదు, మీకోసం అని చెప్పి నేను తులసిదండ ఏర్పాటు చేస్తే మెళ్ళో వేసుకోకుండా ఎక్కేశారు ముందు వచ్చి కూర్చుని. మా గరుత్మంతుడికి మీ స్పర్శ నా స్పర్శ ఎంతో, తులసి దళముల సువాసన కూడా అంతటిది, అది ఉంటే తప్ప కదలడు అంటూ నమ్మాళ్ళు వాళ్ళ పాసనం ఇది. అంటే తులసి వైభవాన్ని ఎంతమంది కవులు ఎన్ని రకాలుగా చెప్పారు. అంటే ఆఖరికి తులసి దళం సంగతి మీకు తెలుసు కదా, కృష్ణ పరమాత్మ రోడ్డు మీద పెట్టింది ఆవిడ సత్యభామ, భలే మంచి చౌకబేరమని. కృష్ణుని తూచింది ఎవరండి? రుక్మిణి అమ్మవారు. దీంతో ఒక తులసి దళం ఇక్కడ వేసింది. ఇంతకంటే ఎక్కువ చెప్పాలా, మాట్లాడాలా అవసరం లేదు కదా. అది విశేషం అనమాట. తులసి గొప్పతనం ఇంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.